శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో మీకు తెలుసా? యాదవుల వంశం పూర్తిగా నాశనమైన తర్వాత శ్రీకృష్ణుడు ఒంటరిగా ప్రభాస తీర్థం వెళ్ళి ధ్యానంలో మునిగిపోయాడు. తనకన్నా ముందే వంశం అంతమయ్యేలా చేసుకున్న విధిని అర్థం చేసుకుంటూ ఆయన భగవంతుని వైపుకు మరింత చేరువయ్యాడు. అదే సమయంలో జర వృత్తి అనే వేటగాడు వేట కోసం అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పొదల్లో మెరిసే ఒక ప్రకాశాన్ని గమనించాడు. అది శ్రీకృష్ణుని పాదం. కానీ అతను దాన్ని జింక అని పొరబడి తన విల్లు నుండి బాణాన్ని విడిచాడు. బాణం కృష్ణుని పాదం పెరవేయును గుచ్చుకుంది. నొప్పితో ఆయన కేక వేయడంతో జర వేటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తాను చేసిన పొరపాటుని గ్రహించాడు. అతను భయంతో కాళ్ళపై పడి పడి క్షమాపణలు కోరాడు. కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఇది నా లీల అంతం కావాల్సిన సమయం, నీవు భయపడకురా అని వేటగాడిని ధైర్యపరిచాడు. ఆ తర్వాత తన ప్రాణాలను భూమిపై అర్పించి భౌతిక శరీరాన్ని విడిచాడు. ద్వాపర యుగానికి తెరపడింది. శ్రీకృష్ణుడు తిరిగి శ్రీ మహావిష్ణువు రూపంలో వైకుంఠానికి చేరాడు. జై శ్రీకృష్ణ.